ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొకసారి లైవ్ ద్వారా మీతో కలిసి ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, అందరు బాగున్నారు కదా అండి. మరి మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు నిత్యము మా అనుదిన ప్రార్థనలు ప్రార్థిస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ ద్వారా మరొకసారి తండ్రి మాతో కలిసి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాక్య లోతులోకి వెళ్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దర్శించండి. మా ఆత్మలో బలాన్ని, మా మనసులో నెమ్మదిని, మా శరీరాల్లో చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఈ లైవ్ని వీక్షిస్తున్నారు. అలాగే నాయన అనేక సమస్యలతో కృంగిపోతున్నారు. జవాబు రానటువంటి వాటికి యేసుక్రీస్తు నామములో జవాబు కలగచేయండి. శాంతి సమాధానాలతో నింపి నడిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రాక అతి సమీపంగా ఉంటున్న అనేక గుర్తులను మేము చూస్తుండగా మేలుకొల్పబడి మెలకువ కలిగి ఇంకా మరి ఎక్కువగా ప్రార్థనలో, ఆత్మీయతలో, దేవుని సన్నిధిలో గడపడానికి సాయం చేయండి. నాయన మీ సన్నిధిలో ఎంత ఎక్కువగా గడుపుతామో అయ్యా మా జీవితాలకు అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. నాయన అయ్యా మీ సన్నిధిలో, మీ వాక్యములు, మీ ధ్యానములో, మీ అభిషేకములో, మీ పాద సన్నిధిలో మేమందరము కూర్చొని ధ్యానిస్తుండగా, వాక్యాన్ని తలపోయిచుండగా బలమైన మీ కార్యాలు జరిగించండి తండ్రి. ఇంతవరకు కాచి కాపాడి సజీవంగా ఉంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన అనేకమైన మేలు చేస్తూ, ఉపకారాలు చేస్తూ, మా ఆత్మను, శరీరమును, మా మనసులను తృప్తిపరుస్తూ నెమ్మదిని, సమాధానమిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. ఇప్పుడే రోగులైన వారి మీద మీ యొక్క హస్తము చాపండి. మీ గాయపడిన హస్తాలు తాకబండుగాక. పరిశుద్ధాత్మ చేత తాకండి, నింపండి నాయన. ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశం నుండి లైవ్ చూస్తున్నా తండ్రి, చూస్తున్న ఈ సమయంలోనే గ్రేట్ మిరకల్స్ నైనా, అద్భుతాలు జరుగునుగాక. వింటున్న వారి జీవితంలో మేలు పొందుటకు సాయం చేయండి. మరి లేమి, దరిద్రం, పేదరికం, వ్యాధి, బలహీనతలు నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. రోగులైన వారిని స్వస్థపరచండి ప్రభా. ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు నాయన, వ్యక్తిగతంగా ఆర్థికంగా అప్పుల చేత బాధపడుతున్న ప్రతి వారి అప్పుల నుంచి సంపూర్తిగా విడిపించి మరలా తిరిగి అప్పు చేయకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా, అనేకులకు చేయూతనిచ్చేవారిగా వారి చేతులను బలపరచని, కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తని, పడిపోయిన వారిని మరలా తిరిగి పురికొల్పండి నాయన. ప్రార్థనా జీవితాన్ని కొనసాగుటకు సాయం చేయి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మీ కొరకు ఈ చివరి దినాలు మరి అధికంగా జీవించే గొప్ప కృప మా అందరికీ దయచేయమని, మా కుటుంబాల్ని, సంఘాలని ప్రభా, అయ్యా వ్యక్తిగత జీవితాల్ని నాయన తండ్రి, ఎవరైతే తండ్రి ప్రార్థన కోరుతున్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే నాయన అయ్యా సహకరిస్తున్నారో, ఎవరైతే మా కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, నైనా వాక్యాన్ని వింటూ బలపడుతున్నారో వారి జీవితంలో బలమైన కార్యములు చేయండి. వారి నిరాశలన్నీ తీసివేయండి. వారి కృంగుదలంతా తొలగించాలి. నెమ్మదిని, సమాధానము కలగచేయమని, మంచి కార్యములతో మీరు నింపి నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మధ్యాహ్న కాల్సములు జరిగించి మహిమను, ఘనతను పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మంచిది. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. అనేకసార్లు మరి లైవ్లోకి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నాడు. కొన్ని దినాలు రాలేకపోయాం, ఇప్పుడు మరలా తిరిగి రావడానికి ఎంతగానో సాయం చేస్తున్నాడు. అందరి బట్టి దేవునికి
వందనాలండి. బలమైన వర్తమానాలు మీరు వినాలని కోరుకుంటున్నాం. ఆదరించబడండి, ధైర్యపరచబడండి. వేరే వారికి మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ యొక్క పరిచర్య కొరకు మా కొరకు కూడా ప్రార్థించండి. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక మీరు చెందిన వారైతే బెత్లహేం స్కూల్లో మల్కాజ్గిరి మల్లికార్జున్ దగ్గర, మరి హనుమాన్పేట దగ్గర మరి ప్రార్థనలు జరుగుతున్నాయి, స్కూల్లో జరుగుతున్నాయి. పిల్లలారా 9 o'clock టు ఆదివారం 9 o'clock టు 10:30, 10:45 వరకు మరి చక్కటి ఆరాధన, మరి దైవ సందేశములు, పరిశుద్ధాత్మతో కూడిన మంచి సందేశాలు మీరు వినవచ్చు. మీ ఆత్మీయంగా శారీరకంగా దీవించబడచ్చు. మీకున్న సమస్యల నుంచి విడుదల పొందొచ్చు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మీ యొక్క సహకారం మాకు తెలియజేస్తున్నందుకు దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యాలన్నీ, ఈ ఆత్మీయమైన ఈ సందేశాలన్నీ మీ ఆత్మీయ జీవితంలో గొప్ప మేలుకొలుపుగా ఉండాలని, మీ కొరకు, మీ ఆత్మీయ జీవితంలో బలపట్ట కొరకు, మీ కుటుంబాలు దీవించబట్ట కొరకు నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, మరి గ్రేస్ టైమ్ చర్చ్. మంచిది. దేవుని యొక్క సందేశములకి వెళ్దామండి. నా వాక్య సందేశంలోకి వెళ్తున్నాను. ఏ మేలు కొదువై ఉండదు. మరి బైబిల్లో కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. నిజమే ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, సింహపిల్లలకు లేమి, ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే సింహం మరి అడవికి రాజు, తన పిల్లల్ని ఆకలి గునకుండా మరి చూడగలదు. మరి ఇక్కడ చూస్తే సింహపిల్లలైన లేమిగలవై ఆకలి గొనునంట, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవే ఉండదు. ఎంత అద్భుతమైన కార్యం. అంటే యూదా గోత్రపు సింహం అయిన, మరి రాజులకు రాజైన, ప్రభులకు ప్రభైన ఆయన బిడల జీవితంలో ఇక్కడ చూస్తే, ఒకవేళ ఈ భూమి మీద ఈ అడవిలో ఉన్న ఈ జంతువు లేదా సింహం పిల్లలు, ఎందుకంటే సింహం ఆ అరణ్యానికి, ఆ అడవికి రాజు కనుక ఏ కొదవ ఉండదు, లేమి ఉండదు. తన పిల్లల్ని తృప్తిపరచడానికి కావలసిన ఆహారాన్ని తీసుకురాగలదు. అయినను సింహపిల్లలైన లేమి గొంటాయంట, ఆకలి గొంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైండదంట. అవును ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో ఏ విషయంలో కూడా మనము లేమి కలిగి ఉండద్దు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢంద కారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను. నీ దుడ్డు కర, నీ దండం నన్ను ఆదరించును. మరి ఇక్కడ చూస్తే, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చునని దేవుని కాపరిగా చేసుకొని నా జీవితంలో లేమి లేదని మరి దావీదు అంటున్నాడు. అంటే నీ జీవితంలో లేమి, కొదవ అనేది లేకుండా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సింహ పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటాయంట. అంటే ది యంగ్ లయన్స్ డూ ల్యాక్, అంటే వాటికైనా ల్యాకింగ్ ఉంటుందంట. అంటే ల్యాక్ అంటే లేమి ఉంటుందంట. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి, లేదా దేవుని వెతుకు వారికి, ఇక్కడ చూస్తే మరి దే దట్ సీక్ ద లార్డ్, అంటే దేవుని వెతుకు వారికి, మరి దేవుని విశ్వాసంతో ఎవరైతే వెతుకుతారో ఆత్మలు, మరి ప్రార్థన జీవితంలో, వారి జీవితంలో ఇక్కడ అంటాడు, షల్ నాట్ వాంట్ ఎనీ గుడ్ థింగ్, ఏ మంచి కూడా కొదవై ఉండదంట, ఏ లేమి ఉండదంట, ఏ కొదువు ఉండదంట. మన జీవితంలో ప్రతి లేమి, కొదవ మీ నుంచి దూరం అయిపోనుగాక, దరిద్రం తొలగిపోనుగాక. మరి ఆకలితో ఉండాలని, లేమిగా ఉండాలని, దరిద్రంగా ఉండాలని, లేదా కొదువైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా కోరడు పిల్లలరా. అందుకే బైబిల్ అంటుంది, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, పిల్లలరా మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, వాడికి ఎలాగిస్తానంటే ధారాళంగా ఇస్తానంట. అంటే ఏదైనా ఒకవేళ కొదువు ఉంటే ప్రభువుని అడగాల, దేవుని దగ్గరికి వెళ్ళాల. కొదవ లేని జీవితాన్ని ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ కొదువ కనుక ఉంటే ఆయన ఆశ్రయించి మరి ఆయన వెదికే వారికి, ఒకవేళ ఏదైనా కొదువైతే ప్రభు అంటున్నాడు,
మరి ఆ కొదువ ఎలా తీర్చబడుతుంది, ఎలా తీరుస్తాడంటే, మరి నన్ను అడగండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే మనకి ఎలాగిస్తారంటే ధారాళంగా ఇస్తారంట. అంటే మీ జీవితంలో కొంచెం కొంచెం కాదు, అంటే ప్రభు ఇచ్చేది ఎప్పుడు కూడా మరి తేలికపాటిదిగా ఉండదు, కొద్దిగా ఉండదు, లేమి ఉండదు, దారిద్ర్యం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు లేమి దారిద్ర్యం ఒక్క దినము లోపటనే దేవుడు తీర్చివేసి వారిని మరి ఆ ఐగుప్తు దేశం నుంచి పాలు తిన దేశానికి నడిపించినట్టుగా చూస్తున్నాం. అవును పిల్లరా, సింహ పిల్లలైనా లేమి కొనొచ్చు, ఆకలి కొనొచ్చు, కానీ యూదా గోత్రపు సింహం పిల్లలైనా అనగా దేవుని సంఘం, దేవుని బిడ్డలు, అంటే నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితంలో కొదువ లేని జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క లైవ్ అనంతరం మీ జీవితంలో ఉన్న లేమి వెళ్ళిపోనుగాక, దారిద్ర్యం తొలగిపోనుగాక, లేమి మరి కొదువ అనేది నీ జీవితంలో కొదవ లేనటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఎవరికైనా కొదువు ఉంటే మరి ఏం చేయాలంటే, యాకోబు రాసిన పత్రికలో వ్రాయబడ్డట్టుగా, అంటే మీలో ఎవరికైనా ఏదైనా అంటే కొదువు ఉంటే, జ్ఞానం ముఖ్యంగా కొదువు ఉంటే నన్ను అడగండి, మనకి ఎలాగిస్తానంటే ధారాళంగా అనుగ్రహిస్తాను. చూద్దామండి ఆ వాక్యాన్ని, ఆ భాగాన్ని కనుక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. అవును, దేవుడి ఇక్కడ చూస్తే మీలో ఎవరికైనా జ్ఞానం, ఎందుకు జ్ఞానాన్ని అడుగుతున్నా అంటే, ఒకవేళ జ్ఞానం చూడండి, మనం పిల్లలు సహజంగా ఏదైనా అడిగితే జ్ఞానం కావాలంటారు. మరి ఎందుకంటే జ్ఞానం ఉంటే సరిగ్గా చదువుకుంటారని, జ్ఞాపకం ఉంటుందని, మరి పైకి వస్తారని, మంచి ఉద్యోగాలు కలిగి ఉంటారని, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందని, ఏదో ఈ లోకపరంగా జ్ఞానం అడుగుతారు. కానీ జ్ఞానం అంటే ఎవరో కాదు, ప్రభువే. ప్రభు యొక్క జ్ఞానం ఎక్కడుంటే అక్కడ తేలికగా ఉంటుంది. మనస్సు, హృదయం అనగా క్రీస్తే జ్ఞానం, దేవుని జ్ఞానం. మరి యేసు ప్రభు ఉన్న చోట మరి కష్టంగా ఉండదు, తేలికగా ఉంటుంది హృదయము, మనస్సు. అందుకే లూకా సువార్తలో కనుక మీరు చూసినట్లయితే 5వ అధ్యాయములో మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే, మరి లేమి చేత బాధపడుతూ కొదవతో మరి ఉన్నట్టుగా మరి వాక్యంలో రాయబడింది. లూకా సువార్త 5వ అధ్యాయములో మరి సీమోను పేతురు అక్కడ కొదువైపోయింది, లేమి అంటే అక్కడ ఏమీ లేకుండా వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు ఎలాగిచ్చాడంటే, అతను కుడివైపు వేయమన్నప్పుడు ఆ చేపల రాశికి అతను భయపడిపోయాడు. అది లాగుతున్నప్పుడు అంట మరి వల్ల పిగిలిపోట్లే, కానీ తేలికగా వస్తుంది. మరి ఎన్ని చేపలు అంటే ఆ దోణి నిండిపోవటమే కాదు, మరొక దోణి అనగా ఎలాగిస్తానంటే, దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు ఎలాగిస్తారంటే ధారాళంగా ఇస్తారంట. అంటే మీలో ఎవరికైనా కొదువు ఉంటే దేన్ని అడగాల? జ్ఞానం అడగాల. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ సులువు ఉంటుంది, అక్కడ తేలిక ఉంటుంది. రాత్రి ప్రయాసపడ్డాడు, సులువు లేదు, తేలిక లేదు. ఉదయకాలం వచ్చేటప్పుడు ఏసే క్రీస్తు, యేసుప్రభువే జ్ఞానం, క్రీస్తే జ్ఞానం. జ్ఞానమైన యేసయ్య ఆ దోణిలోండి ఒక మాట ఇవ్వగా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే అనుసరించాడో అతని జీవితంలో తేలికైపోయింది. తన ప్రయాసం తను తెచ్చుకోవాల్సింది, తను ఏదైతే కొదువుందో, ఏదైతే లేముందో ఆ లేమి దారిద్ర్యం తొలగిపోయి తన జీవితంలోకి ధారాళంగా మరి ఆ దినన ఆ ధోని నిండిపోయినట్టుగా చూస్తున్నాం. నీ హృదయము, మనస్సు దేవుని జ్ఞానముతో నిండిపోనుగాక, దేవుని వాక్యముతో నిండిపోనుగాక. ఎవరికైనా ఒకవేళ ఏదైనా కొదువు ఉంటే, అంటే ముఖ్యంగా జ్ఞానము కొదువు ఉంటే అడగమంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు ఎలాగిస్తాడంట, ఎవరిని గద్దించక. ఇందులో ఏ భేదం లేదు. మరి జ్ఞానము ఉంటే నువ్వు అంటే జ్ఞానము లేదంటే నువ్వు దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఎలాగిస్తాడంటే అతన్ని గద్దించక మరి అందరికీ ధారాళముగా దయచేవాడు. అంటే దేవుడు ఎలాగిస్తాడంట, జ్ఞానాన్ని ఎలాగిస్తాడంటే ధారాళంగా ఇస్తాడంట. మీలో ఉన్న కొదువను దేవుడు ఎలా తీరుస్తున్నాడంటే ధారాళంగా అంట. మరి ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఉన్న ప్రతి లేమి, ప్రతి దారిద్ర్యం, పేదరికం, ఇంకొక విధంగా చెప్పాలంటే ఏదైతే నీ జీవితంలో కొదువు ఉందో ఆ కొదువలన్నీ దేవుడు తీర్చునుగాక, నీ జీవితం నుంచి తొలగిపోనుగాక. అందుకే మీలో ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే, అందుకే సొలొమోను అడిగాడు, ప్రభా ఇన్ని వేల మందికి
నేను వీరిని న్యాయంగా తీర్పు తీర్చాలంటే నా జ్ఞానం సరిపోదు, మీ జ్ఞానం కావాలా. ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానములో సులువు ఉండదు. ఈ లోక జ్ఞానములో ఒకవేళ పేరుకు జ్ఞానవంతులుగా ఉండొచ్చు, చదువుకున్న వారిగా ఉండొచ్చు, గొప్పవారిగా కనబడొచ్చు. కానీ దేవుని జ్ఞానం అయితే దేవుడే ఇస్తే వారి జీవితం ఎలాగుంటుంది. అందుకే సొలొమోను యొక్క రాజరికం లేదా సొలొమోను ఏలిన విధానం, అతను కట్టిన కట్టడలు, అతను కలిగిన వస్తువులు, అతను కలిగిన సంపద ఓ డిఫరెంట్గా ఉంది. ఎవరిచ్చారు ఈ జ్ఞానం? దేవుడిచ్చాడు. అందుకే దేవుడి నుంచి వచ్చే జ్ఞానం కావాలి. మనుషుల నుంచి, చదువుల నుంచి, లోక ఇన్ఫర్మేషన్ నుంచి, లేదా ఈ లోక విషయాల నుంచి వచ్చే జ్ఞానం ఒకవేళ అది తాత్కాలికం, అది ఒక దినాన మరి మరుగైపోతుంది, కనుమరుగైపోతుంది. కానీ దేవుడిచ్చే జ్ఞానం, దేవుడు ఎవరైనా అడిగితే, మరి దేవుని కనుక అడిగితే, దేవునిపై ఆధారపడితే నీ చదువులు, నీ వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితం అన్నీ తేలిక సులువైపోతుంది. అదే అడుగుతున్నాడు ప్రభా. ఎలాగ చేపలు పట్టాలో నాకు అర్థం కావట్లేదు. చేపలు పట్టడానికి చాలా ఎక్స్పర్ట్స్ పర్సన్, మంచి జ్ఞానవంతుడే, మరి పట్టగలడు. కానీ అయ్యా నా వల్ల కాట్లే, రాత్రంతా ప్రయాసపడ్డాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం మీరు చదివితే, మొదటి నుంచి చదివితే, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదు, ఏమి కాలే. అయితే నీ మాట చెప్పున, నీ జ్ఞానం చెప్పున, నీ వర్డ్ చెప్పున, నీ యొక్క నోటిలోంచి వచ్చే మాట చెప్పున, నీ యొక్క విజ్డాన్ని బట్టి నేను సెర్చ్ చేస్తా, నేను వెతుకుతా, నేను వేస్తానప్పుడు నిజమే దేవుని జ్ఞానములో ఎప్పుడైతే నడిచాడో అతనికి కావలసిన దానికంటే మించిపోయి పొందుతున్నట్టుగా చూస్తున్నాం. ధారాళంగా అంటే వల లాగుతూ ఉంటే ఆ రాశికి భయపడిపోయినట్టుగా చూస్తున్నాం. 2 దోణలు నిండిపోయినాయి. తన దోణి నిండిపోవటం కాదు, తన దోణి మరొక దోణి నిండిపోయినట్టుగా చూస్తున్నాం. అలాగే మీ జీవితంలో దేవుడిచ్చు జ్ఞానం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో నెమ్మదిస్తుంది, సులువుగా చేస్తుంది. మన పనులను, లోక విషయాల పనులను కూడా, అన్ని విషయాలకు కూడా ఈ జ్ఞానం రక్షిస్తుంది. అందుకే సొలొమోను చాలా తెలివిగా దేవుడిచ్చే జ్ఞానాన్ని అడిగాడు. అలాగే మీరు కూడా దేవుని అడిగినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగితే అను జ్ఞానానికి మూలమంట. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అను అడగమంటున్నాడు. అప్పుడు అతనికి ఎలాగంటే ధారాళముగా, ఎవరిని గద్దించక, దేవునికి ఎవరిని గద్దించనంట, ఎనీబడి, ఎవరిని కూడా అంట. ఇక్కడ అంటాడు, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ ఆఫ్ గాడ్ దట్ గివెత్ టు ఆల్ మెన్ లిబరల్లీ. అంటే ఎలాగుందంటే దేవుని నుంచి వచ్చేది ఎప్పుడు ఎలాగుంటుందంటే కొంచెం కొంచెంగా ఉండదు, ధారాళంగా అంట. దేవుడు నీ మనసులో, నీ హృదయములో ధారాళపు జ్ఞానముతో నింపునుగాక. అవును, ఎవరిని గద్దించగా ధారాళంగా అనుగ్రహించును. అటువంటి జ్ఞానముతో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు నింపబడునుగాక. అవును, ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ దేవునికి వాక్యం అంటుంది ఏ కొదవై ఉండదు, ఏ మేలు కొదవై ఉండదు. పిల్లరా, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామండి. దేవుడిని యెహోవా సూర్యుడు కేడమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. ఇక్కడ చూస్తే మరి దేవుడు సూర్యుడును కేడమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి, దేవునికి వాక్యం అంటుంది యథార్థంగా ప్రవర్తిస్తే మరి అటువంటి వారికి ఏంటంట, ఏ మేలు చేయక మానడంట. అంటే నీ జీవితంలో ఏ మేలు కొదవై ఉండదు, ఏ మేలు చేయక మానడు. అయితే మన జీవితంలో ఎప్పుడైతే యథార్థను తొలుగుతామో మేలు మనకు కొదవైతాయి. అయితే ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో మన జీవితంలో ఏ మేలు చేయక మానడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని యొక్క బలమైన కార్యాలు జరుగునుగాక. ఏ విషయంలో కూడా ఆత్మీయకంగా, శారీరకంగా, ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన కొదవైపోయిందా, వాక్యాన్ని వినటంలో మరి సరిగా లేవా, లేదా ఆత్మీయతలో మరి నీ జీవితంలో ఆత్మీయంగా కొదువైన జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే ఇక్కడ అంటున్నాడు, ఏ మేలు యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా కొదవ చేయడంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో, మీ ఇంటిలో కానీ, కుటుంబంలో కానీ, ఎటువంటి విషయంలో కూడా ఏదైతే కొదవ ఉందో ఆ కొరతలన్నీ, ఆ కొదవలన్నీ దేవుడు తీర్చగలడు. పిల్లరా,